ఏఐ వల్ల ఉద్యోగం పోతుంది కానీ నేను ఓన్లీ ఏఐ నేర్చుకుంటా, నాకు జాబ్ వస్తుందా? ఏఐ నేర్చుకునే ముందు నేర్చుకోవాల్సిన విషయాలు. ఎక్స్క్లూజివ్గా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం అనేది పాసిబిలిటీ లేదు. ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో రీసెంట్గా కొంతమంది స్టూడెంట్స్ మెకానికల్ నుంచి బీటెక్ మెకానికల్ 2025 పాస్ అవుట్ ఎంఎస్ కాస్మోస్ అనే కంపెనీలో ఏఐ డెవలపర్గా మీకు నేర్చుకోవాలి. నేరుగా ఏ ఉద్యోగం వస్తుందా? జనరల్ ఏంటి అంటే చాలామంది ఈ విషయంలో ఏఐ వల్ల ఉద్యోగం పోతుంది, ఏఐ వల్ల జాబ్ పోతుంది. సో ఇప్పుడు ఇన్ని జాబులు పోతా ఉన్నాయి. మిడ్ లెవెల్ వాళ్ళని రీసెంట్గా మార్క్ జుకర్బర్గ్ చూసుకున్నా కానీ, లేకపోతే వేరే వేరే కంపెనీస్ కూడా చూసుకుంటే మిడ్ లెవెల్ ఇంజనీర్స్ అందరినీ కూడా మేము ఏఐతో రీప్లేస్ చేస్తూ ఉన్నాము. అండ్ మేము మొత్తం కూడా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుకుంటా ఉంటే నేను దాని గురించి మాట్లాడడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ నన్ను రీసెంట్గా పాస్ అవుట్ అయిన వాళ్ళు కొంతమంది అడిగారు, అన్నా నేను ఓన్లీ ఏఐ నేర్చుకుంటా, నాకు జాబ్ వస్తుందా అని చెప్పి కొంతమంది అడిగారు. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ఏఐ అనేది సపరేట్గా కాదు, యాక్చువల్లీ ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనే విషయం మనం అందరం అర్థం చేసుకోవాలి. అండ్ జనరల్ ఏంటి అంటే నేరుగా ఏఐ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందా, జాబ్ వస్తుందా అనే పాయింట్. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటి అంటే నేను మెకానికల్ సివిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను ఏఐ ఇంజనీర్గా జాబ్ తెచ్చుకోగలుగుతానా? ఈ రెండు విషయాల మీద ఈరోజు మనం మాట్లాడుకుందాము. అయితే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే పైథాన్ నేర్చుకోవాలి, స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలి, అండ్ పైథాన్ విత్ డేటా అనలిటిక్స్ నేర్చుకోవాలి, SQL ప్లస్ పవర్ BI మీద ఫోకస్ చేయాలి, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలి, అండ్ దెన్ డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలి, అండ్ కంప్యూటర్ విజన్ నేర్చుకోవాలి, తర్వాత NLP, తర్వాత లాస్ట్ స్టెప్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం నేర్చుకోవాలి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే టూల్స్ విషయం మనం ఒకసారి చూద్దాము. టూల్స్లో పైథాన్, NumPy, తర్వాత పాండాస్, తర్వాత ఇంకా స్టాటిస్టిక్స్, పవర్ BI, SQL, తర్వాత టెన్సార్ఫ్లో, కేరాస్, OpenCV, OpenAI, లాంగ్ చైన్, హగ్గింగ్ ఫేస్ అండ్ జెమిని, ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి. ఏఐ నేర్చుకోవాలి అంటే ప్రీ రిక్వెసైట్స్ ఇవన్నీ కూడా అంటే ఏఐ నేర్చుకునే ముందు నేర్చుకోవాల్సిన విషయాలు. అయితే నేరుగా ఏఐ అంటే ఇక్కడ ఏమవుతుందంటే డేటా అనలిస్ట్ అంటే పవర్ BI, SQL ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం డేటా సైన్స్లో పార్ట్ అంటే ఈ ఏఐలో పార్ట్ వచ్చేసి డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ కలిపి దీంతోపాటు టూల్స్ ఇవన్నీ నేర్చుకుంటేనే మొత్తం కూడా కలిపి ఏఐ ఇంజనీర్గా లేకపోతే ఏఐ మనం నేర్చుకున్నట్టు. ఎక్స్క్లూజివ్గా ఏఐ అంటే ఉండదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏఐలో డేటా సైన్స్, డేటా అనలిస్టు, దీంతో పాటు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ కూడా పార్ట్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి విషయం వచ్చేసి ఏంటి అంటే నేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం అనేది పాసిబిలిటీ లేదు. ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాలి. చాలామంది ఏ కోర్స్ ఎక్కడ బాగుంటుంది ఏంటి అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ దీనికి సంబంధించి ఒక్కటే ఎక్స్క్లూజివ్గా ఏ కోర్స్ అనేది ఉండదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే ప్రాసెస్ ఉందో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ దానికి సంబంధించిన మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్, పవర్ BI, SQL, తర్వాత చూసుకుంటే ఈ డెప్త్ టూల్స్, డిఫరెంట్ ఏఐ టూల్స్ ఇవన్నీ నేర్చుకుంటూ మనం వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఒక మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఏదైతే ఏఐ ఇంజనీర్గా మనం జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఎక్కడ బాగుంటుంది, ఇక్కడ ఏంటి అంటే ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ నేను ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ ఎందుకు తీసుకొచ్చానో కూడా మీకు చెప్తాను. అది ఇక్కడ ఏమవుతుందంటే రీసెంట్గా కొంతమంది స్టూడెంట్స్ మెకానికల్ నుంచి, సివిల్ నుంచి, మెకానికల్ నుంచి, సివిల్ నుంచి వాళ్ళు నేరుగా ఏఐ ఇంజనీర్గా జాబ్ తెచ్చుకున్నారు. ఆ లిస్ట్ ఒకసారి మనం చూద్దాము. SJ శ్రవణ్ కుమార్ బీటెక్ మెకానికల్ 2025 పాస్ అవుట్ ఎంఎస్ కాస్మోస్ అనే కంపెనీలో ఏఐ డెవలపర్గా జాబ్ వచ్చింది విత్ మినిమం గుడ్ ప్యాకేజ్ తోటి. అండ్ మెకానికల్ నుంచి ఏఐ ఇంజనీర్గా వచ్చారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ గౌతమ్ తిరుమల వచ్చేసి సివిల్ నుంచి వచ్చాడు, 2020 పాస్ అవుట్. సో ఏఐ డెవలపర్గా జాబ్ వచ్చింది. ఇంకా ముందుకెళ్తే వేరే కంపెనీస్ మనం చూసుకుంటే జెన్ఏ ఇంజనీర్గా థింక్ హ్యాట్ కంపెనీలో జీవన్ షైని అనే ఒక స్టూడెంట్కి వచ్చింది. అండ్ 2023 వాళ్ళకు కూడా దీనికి సంబంధించి జెన్ఏ ఇంజనీర్గా వచ్చింది ఆశేష్ అజిముద్దీన్కి. అండ్ 2023 పాస్ అవుట్. అండ్ 2021 పాస్ అవుట్ వేరే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి సాయి దుర్గా చుక్కాకి. సో ఇక్కడ ఏంటి అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి, అంటే మీరు కాలేజీలో మీరు ఏం చదువుకున్నారు అనేది అనవసరం. కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు నేర్చుకోవాలి, ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, ఒక మంచి ఏఐ ఇంజనీర్గా, ఒక మంచి డేటా సైంటిస్ట్గా, ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మనం ఒక మంచి ఫుల్ స్టాక్ సైడ్ నుంచి జాబ్ తెచ్చుకోవాలి అంటే
ఇక్కడ ఏంటి అంటే ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో ఆల్రెడీ ప్రీవియస్ రికార్డ్స్ ఆల్రెడీ జాబ్ వచ్చిన స్టూడెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది, రెగ్యులర్ ట్రైనింగ్ జరుగుతుంది. ఒక 6 to 9 months వరకు రెగ్యులర్ ట్రైనింగ్, పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా అక్కడే ఉండే క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్, ల్యాబ్ సెషన్స్, అండ్ దాంతోపాటు మాక్ ఇంటర్వ్యూస్తో పాటు మాక్ టెస్ట్లు, అండ్ దీంతోపాటు హ్యాకథాన్స్, దీంతోపాటు ఎప్పటికప్పుడు డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దీంతోపాటు ఒక ఏదైతే నేర్చుకున్నారో దానికి సంబంధించి ప్రెజెంటేషన్స్, పీపీటీ ప్రెజెంటేషన్స్ చేస్తారు. ఒక జాబ్ వచ్చిన తర్వాత ఏవైతే చేస్తూ ఉంటారో అవన్నీ కూడా, దాంతోపాటు రియల్ టైం ప్రాజెక్ట్స్. అండ్ మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా అందుబాటులోకి ఎవరో ఒకరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారు. జాబ్ రాకపోతే పర్సనల్గా మీకు రికమెండేషన్ ఇచ్చి దానికి సంబంధించి మీరు పుష్ చేస్తారు. ఇక్కడ ఒకటే ఏంటి అంటే ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ తన పాత్రతను అంటే తన సైడ్ నుంచి తన డ్యూటీ కరెక్ట్గా చేస్తుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్, నాట్ ఓన్లీ ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్, ఎనీ ఇన్స్టిట్యూట్, ఏ ఇన్స్టిట్యూట్కి చూసుకున్నా కానీ మనము ఇన్స్టిట్యూట్ పాత్ర ఎంత ఉంటుందో దానికంటే 3 times ఎక్కువ మన సైడ్ నుంచి ఎఫర్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 6 to 9 months రిగరస్ ట్రైనింగ్ జరుగుతుంది. జనరల్గా ఏంటంటే చాలామంది ఏం చేస్తారు, ఒక ముందు చెప్పిన ఏదైతే కమిట్మెంట్, జాయిన్ అయ్యేటప్పుడు ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆ కోర్స్ కరికులమే పూర్తిగా కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఏంటి అంటే ఆ కోర్స్ కరికులము అంటే ఇప్పుడు కొత్తగా యాడ్ అవుతుంది. 6 to 9 months అంటే డే టు డే మనకు అందరికీ తెలుసు ఎన్ని కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అనేది ఎస్పెషల్ ఏఐలో ఎంత అప్డేట్స్ వస్తాయి, ఎంత ఒక రోజుకి కూడా చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే కంపెనీస్ రిక్వైర్మెంట్ ఎప్పటికప్పుడు తెలుసుకొని దానికి తగ్గట్టు ఈ రిగరస్ ట్రైనింగ్లో, ఈ 6 to 9 months అయిన రిగరస్ ట్రైనింగ్లో ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. ఈ సేవ అవసరమైంది, కంపెనీ రిక్వైర్మెంట్ ఇది అడుగుతూ ఉంది, కొత్తగా డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు, సో దీనికి సంబంధించి ఓకే ఈ పాయింట్ ఇవి కూడా మన కరికులంలో యాడ్ చేయాలి అని చెప్పి యాడ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే జాబ్ తెచ్చుకోవడానికి స్టూడెంట్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సరిగ్గా క్లాసులు అటెండ్ అయ్యి ప్రాపర్గా చెప్పినటువంటి 100% వీళ్ళ సైడ్ నుంచి ఎఫర్ట్ ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్. ఆల్రెడీ మనం మెకానికల్, సివిల్ వాళ్ళకు కూడా ఏఐ ఇంజనీర్గా జాబ్ వస్తుంది అంటే డెఫినెట్లీ స్టూడెంట్ ఎఫర్ట్ అనేది 100% ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మంచి ఎఫర్ట్ ఉందనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది నిజమా కదా అని ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి, మీరు తెలుసుకొని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే డెఫినెట్లీ నాకు స్టూడెంట్స్ ఎప్పటికప్పుడు నేను నాట్ ఓన్లీ అన్ని ఇన్స్టిట్యూట్ నుంచి ఎప్పుడు నాకు ఫీడ్బ్యాక్స్ వస్తూనే ఉంటాయి. అన్న ఇక్కడ ఇలా జరుగుతుంది, అక్కడ అలా జరుగుతుంది అని చెప్పి. డెఫినెట్లీ నాకు ఒక మంచి పాజిటివ్గా ఉంది కాబట్టి మీకు కూడా అప్డేట్ చేస్తున్నా. ఎనివే మీరు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ.